సార్ 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 ప్లీజ్ సార్ అర్జెంట్గా వెళ్ళాలి సార్. అది కాదు సార్. లైసెన్స్ తీ. బండి పేపర్స్ ఉన్నాయా? ఏంటయ్యా? ప్లీజ్ సార్ ఒక్కసారి వెళ్ళండి సార్. ఏంటి ప్రాబ్లం? సార్ బండి పేపర్స్ లేవట, లైసెన్స్ కూడా లేదంట సార్. సార్ ఆఫీస్లో పార్టీ ఉండే ఆడవాళ్ళు మర్చిపోయింది సార్. మర్చిపోయారా? డైరెక్ట్ గా అడవి నుండి వస్తున్నారా? సార్ అది షట్ అప్. డు యు నో వాట్ ఆర్ యు టాకింగ్? సిటీలో ఇంత అయ్యేలట్ నడుస్తుంది. నరాలు తెగిపోయేంత టెన్షన్ లో మేము వర్క్ చేస్తున్నాం. టెర్రరిస్ట్ల గురించి న్యూస్ పేపర్ లో వచ్చింది, గంటకోసారి టీవీలో బ్రేకింగ్ న్యూస్ స్క్రోలింగ్ వస్తుంది, రేడియోలో ఇంటర్నెట్ లో ఇదే హైలైట్ న్యూస్. అయినా మీరు పేపర్స్ లేకుండా బయటకు వచ్చారు. సోషల్ మీడియాలో 24 hours అప్డేట్ గా ఉంటారు. సొసైటీలో ఏం జరుగుతుందో మీకు తెలియదా? సారీ సార్. సారీ. వీళ్ళ కంపెనీకి ఫోన్ చేసి వాళ్ళు వచ్చి అష్యూరెన్స్ ఇస్తేనే వదిలిపెట్టు, లేదంటే అరెస్ట్ చేసి జీపెక్కించు. ఓకే సార్. బాబు మీ కంపెనీకి ఫోన్ చేసి మీ బాస్తో మాట్లాడించు. సలాం భాయ్. షకిల్ క్యా షకిల్, ఇంత లేట్ ఏంటి? బహుత్ ముష్కిల్ హై భాయ్, చాలా టైట్గా ఉంది. ఈ మూమెంట్లో ఈ పని చేయడం అస్సలు పాసిబుల్ కాదు. ఐఎమ్ సారీ, ముझे మాఫ్ కరో. ఏంటండి మీరు ఇక్కడ? అసలు ఏమైపోయారండి మీరు? ఫోన్ లేదు, మెసేజ్ లేదు. అసలు మీరు చేసే పని ఏంటండి? మీ ఆఫీస్ ఎక్కడా? నాకెంత భయం వేస్తుందో తెలుసా అండి. ఓయ్ 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 ఓయ్, నీ అండిని గ్రైండర్లో వేసి పిండి చేయ. కాస్త ఆపవే తల్లి. ఎక్కడైనా అడ్రస్ లేకుండా పోయిన లవరు 5 రోజుల తర్వాత కనిపిస్తే పరిగెత్తుకుంటూ వచ్చి కిస్సుల వర్షం కురిపిస్తారు గాని, నువ్వేంటే క్వశ్చన్ల వర్షం కురిపిస్తున్నావేంటి? మీకు కావాలంటే వర్షం కాదు, ముద్దుల సునామీలో ముంచేస్తానండి. ప్లీజ్ నాకు క్లియర్ చేయండి. మీరేం చేస్తుంటారు? ఇన్ని రోజులు ఎక్కడున్నారు? ప్లీజ్ అండి. ఇదంతా నా భ్రమ. ఏంటి ఇంట్లో ఎవరు లేరు? ఒకదానివే ఉన్నావు. డోర్ కూడా లాక్ చేసుకోలేదు. చేతిలో సెల్ ఫోన్ కూడా లేదు. ఎవరితో మాట్లాడుతున్నావు? అక్క అది ఏదో సునామీ అని అంటున్నావు. కాలేజ్ లో సునామీ మీద లెక్చర్ ఇవ్వాలి, అదే ప్రాక్టీస్ చేస్తున్నానక్క. అంతే అంతే. నెక్స్ట్ టైము కొంచెం డోర్ లాక్ చేసుకుని ప్రాక్టీస్ చేయమ్మా.